ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కలుపుకొని ఐస్ క్రీమ్ చేసుకుంటాం అంటే వెళ్దాం. నమస్తే అందరికి. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఆ నూడిల్స్ ఉడకబెట్టేసి అలా పచ్చి చికెన్ ఏదో ఎగ్ కొట్టేసి ఇచ్చేసినట్టు అనిపించేసింది. ఇంకా ఆ టేస్ట్ మర్చిపోవడానికి ఒక ఐస్ క్రీమ్ తిందామని మా కొలీగ్స్ తోటి బయటకు వెళ్ళాను అనమాట. ఆ ముచ్చట్లు చూసేయండి. గంట కాదు పైన తిన్న చికెన్ నూడిల్స్ మర్చిపోవాలంటే బయటకి వెళ్ళి ఏదో నూడిల్స్ ఏమన్నా బయటకి వెళ్ళి ఏదన్నా తిన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎక్కడ? కాంట్రవర్సీలు వద్దామా మనకి, ఇప్పుడే స్టార్ట్ చేసాము కానీ వ్యూ మాత్రం భలే ఉంటుంది ఇక్కడ. ఏదో కొంచెం వాటర్ ఫాల్ సౌండ్ లాగా భలే పెట్టాడు. కొంచెం ఫౌంటైన్ కొంచెం పెద్దగా పెట్టుంటే బాగుండదే. ఇది 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 మా ఆఫీస్ అన్నమాట. ఆఫీస్ బిల్డింగ్. అలా ఎండలో నడుచుకుంటూ దగ్గరలో ఉన్న కెఫేకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు పక్కన సబ్వేకో ఈటెన్ మీట్కో ఏదో కెఫేకి వెళ్ళి మెక్కాలన్నమాట. ఆ నూడిల్స్ టేస్టే నచ్చలే నాకు. స్క్రిప్టెడ్ వద్దు, అలానే డైరెక్ట్గా తీసేద్దాం, బాగుంటుంది. అప్పుడు కనిపెట్టేస్తారు. ఆగే 10,000. వాట్ ఈస్ 10,000? What is the rent for an hour? 8,000, 10,000, 12,000. Oh man, 2 lakhs will be the security. Yeah. Oh my God. That day. You want to Lamborghini? Not now, but one day. I will buy that. Lamborghini, Audi, BMW. KFC tata. Full pack ఉంది యా. ఏడ ఖాళీ ఉంది, మొత్తం ప్యాకే. గో ఫ్రెషా? ఏది ఎదురు చూపులు దేనికోసం? గో ఫ్రెష్ బిల్ ఏంటిది? గో ఫ్రెషేగా. ప్లేసెస్ మాత్రం ఖాళీ లేవు, పీక్ టైం కాబట్టి. అండ్ ఐస్ క్రీమ్ కోసం వెతుకుతున్నాం, ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నాం. డైరెక్ట్ ఆర్డర్ అంటే కదా మరి. ఆర్డర్ చేసిన పిజ్జా దగ్గర ఐస్ క్రీమ్ ఏముంటుంది? మళ్ళీ మీల్ తింటాం. చిన్న పిజ్జా ఇస్తాడు 4 inches. గో ఫ్రెషా? నాకేమో బీభత్సంగా ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఎటో తేల్చకుండా ఉన్నారనమాట అందరు. అలా బిత్తర చూపులు చూస్తూ ఉన్నా అనమాట. 3 o'clock మళ్ళీ అప్పుడు బకెట్ తినాలా? 3 బకెట్లు కాదు ఐస్ క్రీమ్ అన్నావు. ఐస్ క్రీమ్ లేదు, అక్క వచ్చింది కాబట్టి. అక్క పోతుంది అక్కడ, ఇక్కడ ఉందని. టాస్క్ ఫెయిల్, మిషన్ ఫెయిల్. యా. తాజా పాంట అంటే ఐస్ క్రీమ్. పోతున్నా అక్క నేను. ఆడ చదువు ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కలుపుకొని ఐస్ క్రీమ్ చేసుకుంటాం అంటే వెళ్దాం. ఇట్స్ ఎ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ షాప్. ఇంకా ఐస్ క్రీమ్ ఎలాగో దొరకలేదు. అట్లీస్ట్ ఆ ల్యాంబోర్గిని ఆ రమణ జీప్ తోటి ఒక ఫోటో దిగేద్దామని దిగేసి వచ్చానమాట. ఫైనల్లీ మిషన్ అయితే ఫెయిల్ అయిపోయింది. నో ఐస్ క్రీమ్. టైటిల్ ఏం పెడదాం? ఐస్ క్రీమ్. అంతా బాగా ఇంట్రెస్ట్ అంతా పోయింది ఐస్ క్రీమ్. ఈ ఎండ బో తల కూడా ఈడెక్కిపోయింది, జుట్టు అంతా. బాబోయ్, రౌండ్ నువ్వు అనుకునే రౌండ్ కాదు, దా మామూలు రౌండ్. పెళ్ళి చేసేసుకో, అన్ని క్లారిటీ వస్తాయి. ఆహా మళ్ళీ వచ్చింది అయ్యా పోర్ష్ అంటామా పోర్ష్ అంటామా? పోర్ష్. ఇక ఐస్ క్రీమ్ దొరకలేదన్న ఒక బాధతోటి ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ ఒకటి కనెక్ట్ అయిపోయి అప్డేట్స్ అన్నీ ఇచ్చేసి నా వర్క్ కొంచెం చేసేసుకొని టెర్రస్ మీదకి వెళ్ళి కొద్దిగా అలా క్లౌడ్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ పీస్ఫుల్ని కొద్దిగా ఫీల్ అయ్యాను.
తర్వాత ఇంకా ఫైనల్గా ఒక గేమ్తో టచ్ ఇచ్చేసి ఇంక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ.